నమస్తే. పహల్గామాలో జరిగినటువంటి దాడి మనందరికీ తెలుసు. దానికి ప్రతీకారంగా నిన్న భారత సైన్యం అంతా ఉగ్రమూకలపై దాడి చేసి మట్టుపెట్టడం జరిగింది. ఇదే సందర్భంలో మాజీ సైనికులు, భారత సైన్యంలో పనిచేసినటువంటి వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి మాజీ సైనికులంతా కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఏదైతే ఉగ్రమూకాలు దాడి చేసినటువంటి సందర్భంలో అమాయకమైనటువంటి ప్రజలు 26 మంది భారత పౌరుల్ని చంపడం ఇది ఒక దుర్మార్గమైన ఒక పిరికిపంద చర్యగా భావిస్తూ ఉన్నారు. ఒక పక్కన 15 రోజుల తర్వాత భారత ప్రభుత్వం వివిధమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో పాటు మరోసారి హెచ్చరించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పాక్ సంబంధించినటువంటి ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో ఉగ్రవాదులని పాక్ ప్రభుత్వం పెంచి పోషిస్తుందని చెప్పేసి ఇప్పటికే ప్రధానంగా ఆ యొక్క వాదన వినబడతా ఉన్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. మరో పక్కన పాక్ పైన భారత్ సంబంధించినటువంటి దాడి తర్వాత పాక్ ప్రభుత్వం కూడా దాంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రులు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రతిచర్య ఖచ్చితంగా గట్టిగానే ఉంటుంది భారత్ పైన అంటూ మరొకసారి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. ఒకసారి భారత మాజీ సైనికులు ఉన్నారు, వీళ్ళు ఏ విధంగా భావిస్తారు, ఉగ్ర మూకలని ఏరువేత తర్వాత వాళ్ళ యొక్క భావన ఏంటి అన్నటువంటివి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో ముఖ్యంగా 15 రోజుల తర్వాత పహల్గామాలో అమాయకమైనటువంటి ప్రజలు 26 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి ఆపరేషన్ సింధూరం అన్నటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం తీసుకొని దాంట్లో ఉన్నటువంటి ఉగ్రముఖాలను కూడా మట్టుపెట్టడం జరిగింది. సో ఈ వార్త వినగానే మీకు ఏమనిపించింది? మేము ఏదైతే ఊహించడమో అదే జరిగింది. ఇంకా అంతకన్నా పకడ్బందీగా జరుగుతుందనే ఉద్దేశంతో మేమంతా సంతోషంగా వ్యక్తపరుస్తున్నాము. ఆ సైన్యానికి మేము చేయుతగా ఉంటాం. మాజీ సైనికులుగా మేము వాళ్లకు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మాకు ఆదేశాలు వస్తే మేము ఇమ్మీడియట్లీ బార్డర్కు చేరుకోగలం. ఆయా యూనిట్లలో మాకు ఏదైతే రిపోర్ట్ ఇవ్వమని చెప్తారో ఆ యూనిట్లో మేము రిపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు కూడా ఆయా టెక్నాలజీలో మేము ప్రావీణ్యత పొంది 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చాం కాబట్టి మేము కూడా ఆ యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ అటాక్ పక్కా ప్రణాళికతో జరిగింది. ఎక్కడైతే ఉగ్రవాదులు శిబిరాలు ఏర్పాటు చేసుకొని అక్కడ స్థావరాలు పటిష్టంగా ఉన్నాయో ఆ స్థావరాలను కూకటి వేళ్లతో పెకిలించబడడానికే ఈ అటాక్ జరిగింది. అలాంటివి ఇంకా ఎన్నో అటాక్లు జరగబోతున్నాయి. తస్మాత్ జాగ్రత్త పాకిస్తాన్. ఈ ఉగ్రవాదులను పోషించే క్రమంలో మీ దేశానికి ముప్పు పొంచి ఉందని మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఉగ్రవాదులను పెంచి పోషించేటువంటి పరిస్థితి పాకిస్తాన్ ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు, లేకపోతే సపరేట్గా ఉగ్రవాదులు వాళ్ళ స్థావరాలను ఏర్పరచుకొని ఇట్లాంటి దాడులు పాల్పడుతున్నారని చెప్పేసి ఏమైనా భావిస్తూ ఉన్నారు? సమర్థవంతంగా పాకిస్తాన్ బడ్జెట్లో కూడా ఉగ్రవాది పెంపొందించడానికి, ఉగ్రవాదుల కదలికల కోసం, ఉగ్రవాది ఒక ప్రణాళికల కోసం వాళ్ళు బడ్జెట్లో కొంత ఫండ్ కేటాయించబడిందని ఆ దేశ ప్రతినిధులే చెప్పడం జరిగింది. ఒక 1-2% బడ్జెట్లో వాళ్ళు ప్రతి సంవత్సరం ఉగ్రవాదుల యొక్క ట్రైనింగ్ కార్యకలాపాలకు వాళ్ళు కేటాయిస్తారు. వాళ్లకు మార్గదర్శకంగా అన్ని సైనిక పరమైన చర్యలన్నీ ఉగ్రవాదులకు నేర్పించి ట్రైనింగ్ ఇచ్చి ప్రావీణ్యత పొందిన తర్వాతనే వాళ్ళను బార్డర్ దాటించి ఇండియాలకు పంపిస్తారు. అలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మేము మాకు జిక్కిన ఉగ్రవాది మా చేసి జిక్కిన ఉగ్రవాదికి మేము ఇంటరాగేషన్ చేస్తే ప్రతి విషయాలు వెల్లడించడం జరుగుతుంది. వాళ్ళు పట్టుబడిన వెంటనే నేను రీసెంట్గా నిన్న చూశారు, నీళ్ళల్లో దుంకి చనిపోయాడు. ఆయన ఉగ్రవాది కూడా కాదు, అక్కడ ఉన్న ఇన్ఫార్మర్, ఉగ్రవాదికి సాయం చేసిన వ్యక్తి. అలాంటి వాళ్ళు అప్పుడు ఉగ్రవాదుల కార్యకలాపాలతో పాల్పంచుకున్న వాళ్ళే ఈ విధంగా చేస్తే ఉగ్రవాది ఏ విధంగా చేస్తాడు? మాకు దొరికినప్పుడు వీలైతే ఒక్క బుల్లెట్ ఉన్నా తనను తాను పేల్చుకుంటాడు తప్ప ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ముందుకు రాడు. కాబట్టి వాళ్ళను ఎక్కువ మట్టుకు ఉగ్రవాదిని జీవితంతో పట్టుకోవాలి, సజీవంగానే పట్టుకోవాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నిస్తాం. ఎక్కువ మట్టుకు ఆయన ప్రాణం తీస్తే ఒక ఉగ్రవాది చనిపోతాడు. ప్రాణం తీయకుండా ఆయనను చేయి కాలో తీసి ఇంటరాగేషన్ చేస్తే ఇంకా 100 మంది ప్రాణాలు కాపాడవచ్చు. ఆ ఉద్దేశంతో మేము భారతదేశ ఆర్మీ ప్రపంచ శాంతి కోరుకుంటుంది. భారతదేశ ప్రతి సమాజం ప్రపంచ శాంతిని కోరుకుంటుంది. అదేవిధంగా పాకిస్తాన్ యొక్క ఈ కవ్వింపు చర్యలకు, ఈ జమ్మూ కాశ్మీర్ సమస్యకు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ యొక్క సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేదాకా ఈ యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధం ఇప్పట్లో ముగియదు. అదేవిధంగా బలూచిస్తాన్ ఆర్మీ కూడా హిందుస్థాన్కు సపోర్ట్ ఇస్తుంది. బలూచిస్తాన్ సపరేట్ అయ్యి పాకిస్తాన్ను 2 ముక్కలు చేసి ఆ తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇండియాలో
కలిపిన తర్వాతనే ఈ యుద్ధంకు సమాప్తం జరుగుతుంది. సో ఇప్పటి వరకు చనిపోయినటువంటి 26 మంది ఆ పౌరులకి ఆత్మశాంతి కలుగుతుందా ఈ సంబంధించినటువంటి ఈ దాడులతో? భారత సైన్యం నిన్న దాడులు చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇంకా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఇంకేమైనా ఉన్నారని చెప్పేసి భావిస్తూ ఉన్నారా? సో ఈ యుద్ధం ఇప్పటి వరకు నిన్న చేసినటువంటి ఈ ప్రయత్నం సఫలీకృతమైందా? ఇంకా కొనసాగాలన్నటువంటి భావన ఏమైనా మాజీ సైనికులకు మీరు ఏమైనా చెప్పేదలుచున్నారు? ఇది ఆరంభం మాత్రమే. ఇంకా చాలా మున్ముందు ముసుళ్ళ పండుగ చాలా ఉంది. ఆరంభం మాత్రమే, మొదటి మెట్టు మాత్రమే. ఈ సామాన్య టూరిస్టుల మీద వాళ్ళ భార్య పిల్లల ముందే మరి కాల్చి చంపడం ఇది చాలా ఘోరమైన హేయమైన విషాదమైన సంఘటన. ఈ సంఘటన తలుచుకొని యావత్ ప్రపంచ దేశాలే పాకిస్తాన్ తప్పు ఎత్తి చూపిస్తుంది. వాళ్ళ ఆత్మకు శాంతి కలవడంలో మొదటి మెట్టు మాత్రమే. వాళ్ళ ఆత్మకు శాంతి కలగడం కాదు, వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళగా భావించి వాళ్ళలాగా మరెవరి ప్రాణం పోకూడదు, వాళ్ళలాగా మరే టూరిస్టు పర్యాటకుల పైన ఎలాంటి అటాక్ జరగకూడదు. భారత్లోకి వస్తే ప్రపంచ దేశాలకు క్షేమంగా ఉంటామనే భావన రావాల్సిన సందర్భం ఉంది. కాబట్టి వాళ్ళలాగా మరే చిన్న ప్రాణం కూడా పోవద్దనే మేము భావిస్తూ ఈ దానికి చివరి అంకం దాకా, చివరి లెక్క తేలేదాకా ఈ యుద్ధం కొనసాగుతుంది. చివరి ఉగ్రవాదిని ఏరివేసే వరకు, వాళ్ళు సహాయం చేసిన ప్రతి ఒక్కరు ప్రాణం తీసే వరకు యుద్ధం కంటిన్యూ అవుతుంటుందని భావిస్తున్నాం. మీరేమని చెప్పదలుచుకున్నారు సార్? ముఖ్యంగా ముందుగా 22వ తారీఖు దాడి జరిగిన తర్వాత ఒక అమాయకమైనటువంటి టూరిస్టులను చంపినటువంటి తర్వాత మీరు ఒక మాజీ సైనికులుగా ఏ విధమైనటువంటి భావనను వ్యక్తపరిచిండ్రు? మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు సార్ ఈ సంఘటన చూసిన తర్వాత? ఎందుకంటే ఈ మిలిటెంట్స్ పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళని పెట్టి పోషించి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. ఒక ఉగ్రవాదికి హయ్యర్ దర్జా ఒక జనరల్కి ఇచ్చేంత హై సెక్యూరిటీ పెట్టి వాడిని కాపాడుతున్నారు. వీళ్ళకి అసలు వాళ్ళని తయారు చేసేదే పాకిస్తాన్ ఆర్మీ. వాళ్ళు అంటున్నారు కదా, మేము సివిలియన్ కొట్టాం, మా సివిలియన్ కొట్టారని. సివిలియన్ కాదు, వీళ్ళు పెంచి పోషించిన ఫాల్తూ కుక్కలు వీళ్ళు, ఆ మిలిటెంట్స్. ఇది కాదు. ఆ ఏరియాలో మళ్ళీ మిలిటన్ అనేవాడు ఆ పేరెత్తితేనే వణుకు పుట్టాలి. అలాంటి మళ్ళీ కనపడకూడదు. ఏ టూరిస్టు జర్జాగా తిరగాలి. అంతవరకు ఈ పోరాటం కంటిన్యూ కాగాలి. ఎక్కడ పాతాళలోకంలో ఉండిని కాక వాడిని అంతం చేసే వరకు ఇది ఆగదు ఇండియన్ ఆర్మీ. సో మాజీ సైనికుడిగా ఒక పక్కన ఏమనిపించింది, నేను ఆ ప్లేస్లో ఉంటే బాగుండు, ఏదైతే అమాయకమైనటువంటి టూరిస్టులను చంపిన తర్వాత మీ యొక్క భావన ఏ విధంగా ఉండేది? మాకు టీవీ చూస్తుంటే మా రక్తం మరుగుతుంది. ఎందుకంటే ఆ ఏరియాలో నేను 9 years ఉన్నాను. ఆ బుల్లెట్ ప్రూఫ్ కట్టుకొని ఆ బాధ అట్లా తిరుగుతుంటే కళ్ళకు ఆసు కాదు, రక్త చుక్కలు గారేది. స్టాండ్కి తినేవాళ్ళం కానీ పనుకుండే వాళ్ళం కాదు. ఎందుకు? ఇది స్వాతంత్ర పోరాటం కాదు కదా. వీళ్ళు ఫాల్తూ కుక్కలు. స్వాతంత్ర పోరాటం అది. వాళ్ళ దేశాన్ని రక్షించుకోవడానికి వాళ్ళు ఉన్నారు, మన దేశాన్ని కాపాడుకోవడానికి మేము ఉన్నాం. ఇండియన్ ఆర్మీ ఉంది. అది స్వాతంత్ర పోరాటం, స్వాతంత్రం గురించి కాదు పోరాడేది. ఈ ఫాల్తూ కుక్కలు పెంచి పోషించి ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా ఫైనాన్షియల్గా ఇలా దెబ్బ కొట్టాలని పాకిస్తాన్ చేసింది. ఎన్ని కుట్రలు చేసినా పాకిస్తాన్ ఎన్ని జన్మలు ఎత్తినా కాశ్మీర్ని వాళ్ళు ఆక్రమించుకోలేరు. భారత్తో ఇండియన్ ఆర్మీతో గెలవలేరు. ఇది ఇంతటితో ఆగదు. ఈ ప్రతీకార చర్య తీసుకునేందుకు మేము సిద్ధం అంటూ ఒక పక్కన పాకిస్తాన్కు సంబంధించిన మంత్రి హెచ్చరిస్తున్నటువంటి సందర్భం. ఆ హెచ్చరిక 10 రెట్లు ఉల్టా తిప్పికొట్టే శక్తి సామర్థ్యాలు భారత్లో ఉన్నాయి, ఆ భారత్ సైన్యానికి ఉన్నాయి. మేము రిటైర్డ్ అయ్యి మాకెంతో శిక్షణ ఇచ్చింది భారత్ సర్కార్. మేము రిటైర్డ్ అయ్యి 20 ఏళ్ళ అయినా కూడా మా మైండ్లో ప్రతి ఒక్కటి అది రివిజన్ అవుతుంది. మమ్మల్ని ఎప్పుడు పిలిచినా మేము పోవడానికి రెడీగా ఉన్నాం. పోతే ఆలకపోయినా కూడా కొంచెం దేశం కొద్దిగా ఇది ఉంటుంది. మాకు ఆ బ్లడ్ అనేది బాయిల్ అవుతుంటుంది చూస్తూ ఉంటే. ఎందుకంటే ఆ ప్లేస్లో మేము అనుభవించి వచ్చినాం కాబట్టి. అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటన ఒక పక్కన మీరు ఏ టైంకి తెలుసుకోవడం జరిగింది, దాని తర్వాత మీ రియాక్షన్ ఏంటి? నేను రాత్రి 12 గంటల వరకు కూడా నిద్రపోలేదు. లాస్ట్ 1 o'clock 5 ఇది జరిగింది. వితిన్ 20 నుంచి 23 minutes వాపస్ వచ్చారు. ఓన్లీ ½ an hour కూడా పట్టలేదే. అదే ఫుల్ నైట్ అండ్ డే ఉంటే ఆ సీన్ ఎట్లా ఉండేది? ఓన్లీ ½ an hourకి ఇంత ఇదైంది ఇండియన్ ఆర్మీ. ఆ దెబ్బ ఎట్లా ఉండేది? ఇప్పుడు మామూలు ఇది లేదు. వాళ్ళు ఇంతకుముందు మా కాడ ఆటం బాంబులు ఉన్నాయి, పెద్ద తోపులు అని ఉండ్రి. చూపించండి ఇప్పుడు నీ ఆటం బాంబులు చూపించండి. ఇప్పుడు ఇప్పుడు ఆ ఆటం బాంబు అని ఎవరైనా ఎత్తుతున్నారా? దానికి 10 అంతల శక్తి సామర్థ్యమైన బాంబులు మన దగ్గర ఉన్నాయి. మిసైల్, టాటా మిసైల్. ఏం చేస్తారు వాళ్ళు? పాకిస్తాన్ ఎన్నిసార్లు ఇది చేసినా అంత ఇది ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు అంటారు, हमारा पानी रोक देगा, तुम्हारा खून बहेगा, नहीं तो हमारा पानी बहेगा. बहाओ अभी आओ फिर రమాను మైదానం లేకి.
దాంట్లో ఎదుర్కోలేడు ये पीछे आके साला चोरी चुपके चाकू मारने सामने आमने सामने डरने का लड़ने का ताकत उसके पास नहीं है ना आएगा ना कभी जीतने पाएगा भारत से ఏం చెప్పదలుచుకున్నారు పాకిస్తాన్ ప్రభుత్వానికి కానీ అలాగే పాకిస్తాన్ సైన్యానికి కానీ సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు खबरदार ये पाकिस्तान उग्रवादी जब तक आप लोग उग्रवादी का पालना पोषना बंद करेगा तब तक इसको एक भी जिंदा नहीं छोड़ेंगे हम సార్ మీరేం చెప్తారు మీరు గతంలో రాడిరాల్లో కూడా పనిచేయడం జరిగింది మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటిది సో భారత్ అలాగే పాకిస్తాన్ మధ్యలో యుద్ధం వచ్చినట్టు ఉంటే భారత్కు సంబంధించినటువంటి యుద్ధ విమానాలే కావచ్చు బాకీ మరొక పక్కన యుద్ధానికి వాడేటువంటి విమానాలే కావచ్చు సో ఇటువంటి వాటిని తట్టుకునేటువంటి శక్తి పాకిస్తాన్కి ఏమాత్రమైనా అనుకోవచ్చా సార్ యాక్చువల్లీ నేను యాజ్ ఏ రడార్ ఆపరేటర్గా నేను చెప్పదలుచుకున్నా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ గత ఈ 20-25 ఇయర్స్లో నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఏమిటంటే మనము చాలా డెవలప్ చేసుకున్నాం మనం స్పెషల్లీ మనము భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ మనకు ఆ రడార్తో సంబంధించే అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మనకి ఇస్తుందన్నమాట మేము ఉన్నప్పుడు మన రేంజ్ జస్ట్ పాకిస్తాన్ 150-250 కిలోమీటర్స్ ఉండే కానీ ఇప్పుడు నేను ఎమోషనల్గా మాట్లాడతలేను మొత్తం పాకిస్తాన్ మన గుప్పిలో ఉంది సార్ పాకిస్తాన్ గ్వాదర్ వాళ్ళ షిప్స్ నుంచి కూడా మిజైల్ ఫైర్ అయితే ఆర్ అక్కడ నుంచి ప్లేన్ ఎగిరితే మనం ఇక్కడ మనకు పినాకా మిజైల్ ఉంది బ్రహ్మోస్ మిజైల్స్ ఉన్నాయి ఇంకా మన దగ్గర అగ్ని 2 or 3 మిజైల్స్ అగ్ని 3 కాదు ఓన్లీ అగ్ని 2 or అగ్ని 1 చాలు వాళ్ళ కొట్టనికే అయితే అంత రడార్ కవరేజ్ ఉంది మనకు అయితే దీన్ని బట్టి నేనేం ఆలోచిస్తున్నా అంటే ఏం చెప్పదలుచుకుంటున్నా పాకిస్తాన్కి వాళ్ళు బెటర్ ఒక గుడ్ నైబర్హుడ్ లవ్ తై నైబర్ అంటాం కదా బైబిల్లో అంటే మన స్నేహితులుగా ఒక బ్రదర్స్లుగా మనము జీవిస్తే బాగుంటుంది అప్పుడు మొహమ్మద్ అలీ జిన్నా ఎట్లయితే మనం దాన్ని రిలీజియస్ మీద మనము పార్టీషన్ చేసుకున్నాం మనం కానీ మీరు పార్టీషన్ చేసిన తర్వాత మీరు సాధించింది ఏంటిది ఈరోజు మీ ఇన్ఫ్లేషన్ 45% ఉంది మీ డెట్ దాదాపు 50% ఆఫ్ జీడిపి ఉంది తర్వాత మీకు అన్నం లేదు తర్వాత మీ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి మీ వాళ్ళంతా మా హైదరాబాద్కి వస్తారు మాకు ఇండియాకి వస్తారు వీసా మెడికల్ వీసా తీసుకొని అదంతా మేము గమనిస్తున్నాము అంటే మీరు సాధించింది ఏంటిది ఈ 75 సంవత్సరాల లోపల మీరు ఉగ్రవాదులనే మీరు యు ఆర్ క్రియేటింగ్ అండ్ నర్చరింగ్ కానీ ఒక రియల్లీ ఒక దేశం ఒక స్టేట్ అన్నట్టు ఒక నేషన్ అన్నట్టు మీకు ఇంతవరకు ఎవ్వరు నమ్మరు కూడా ఈ విధంగా మీరు ప్రవర్తిస్తే ఈ దాడి తర్వాత నిన్న ఏదైతే అర్ధరాత్రి జరిగినటువంటి ఈ సంఘటన తర్వాత మీరు ఏ రకమైనటువంటి ఫీల్ వ్యక్తపరుస్తారు సార్ అంటే ఎట్లా దాన్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఏరువేతను కార్యక్రమాన్ని మేము విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ పేరు మీద మేము విజయవంతం చేసినామని చెప్పేసి ఒక ప్రకటన తర్వాత మీకు ఏమనిపించింది ఇప్పుడు ఆపరేషన్ సింధూరు ఇది పహల్గామ్లో దాడి జరిగిన దానికి ఇది ప్రతీకారం ఇది కానీ మన గవర్నమెంట్ కూడా అన్ని విషయాలు ఆలోచిస్తుంది మనము ఫుల్ స్కేల్ వార్ వెళ్తే మన ఎకానమీ మీద చాలా దెబ్బతింటుంది అనమాట కొన్ని వేల కోట్లు నష్టమైపోతుంది అనమాట వాళ్లకు లాస్ అవుతుంది మనకు లాస్ అవుతుంది సరే మనం ఇప్పుడు కొంచెం మంచి పొజిషన్లో ఉన్నామనుకోండి మన ఫారిన్ రిజర్వ్స్ బాగున్నాయి తర్వాత మనం ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే మన దగ్గర మంచి రఫాల్ ఫైటర్స్ ఉన్నాయి మిజైల్స్ ఉన్నాయి అగ్ని 4 అగ్ని 5 అవి ఉన్నాయి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి మనం తరిమి కొట్టవచ్చు కానీ పాకిస్తాన్ తర్వాత వాళ్ళ దాన్ని ఏమంటాం ఉనికే వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళు దాన్ని ఏదైతే దేని గురించి పాకిస్తాన్ స్థాపించిండ్రో దాని ఐడియాలజీ మొత్తం పోతుంది అనమాట అసలు పాకిస్తానే ఉండదు అప్పుడు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నిజంగా ఫుల్ స్కేల్ వార్ అయితే ఒక బలూచిస్తాన్ సపరేట్ అయిపోతుంది అక్కడ సింధు సపరేట్ అయిపోతుంది తర్వాత
పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనది మనం లాక్కుంటాం అనమాట. అది మిగిలింది ఏమిటి, చిన్న పాకిస్తాన్ పంజాబ్ ఒక చిన్న ఒక ఐలాండ్ అంటే ఒక ల్యాండ్ లాక్డ్ స్టేట్ లాగా మిగిలిపోతుంది అనమాట. సో అణుబాంబును వేస్తాము, అణుబాంబులు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి ఒక పక్కన భయపెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాను. సో అణుబాంబులు వేసేటువంటి పరిస్థితి ఉంటుందంటారు ఇప్పుడు? అణుబాంబు ఏమిటంటే యాక్చువల్లీ న్యూక్లియర్ ఆర్మ్స్ ఫిలాసఫీ ఏమిటంటే ఇట్ ఈజ్ మనము ఇంగ్లీష్లో డిటరెంట్ వీపన్ అంటాం, ఇక తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. డిటరెంట్ వీపన్, నాట్ ఫర్ ఎనీ అఫెన్సివ్ ఆర్ ఇన్ ఫుల్ స్కేల్ వార్ లోపల ఉపయోగించేది కాదు. అట్లయితే అమెరికా ఇప్పుడు యుక్రెయిన్ తర్వాత రష్యాలో యుద్ధం జరుగుతుంది. రష్యాలో చాలా ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ న్యూక్లియర్ ఆర్మ్స్ ఉన్నాయి. వాళ్ళు చెప్పారు కానీ వాళ్ళు ఎప్పుడు పడేయలేదు కదా. అదేవిధంగా ఇతను అంటున్నాడు, ఇతను కూడా ఆలోచించాలా. ఒకవేళ హైపోథెటికల్లీ ఉదాహరణకి మనం మాట్లాడుకుందాం, ఒకవేళ ఒక మిజైల్ పడేశాడు అనుకోండి, ఒక ఫర్ ఎగ్జాంపుల్, అయితే బహుశా ఒకవేళ ఒక 15-20% ఆఫ్ పాపులేషన్ పోతుంది ఆర్ ల్యాండ్ ధ్వంసమవుతుంది. కానీ మనము న్యూక్లియర్ బాంబ్స్ వేస్తే పాకిస్తాన్ నెక్స్ట్ డే అసలు చూడడు. అంటే మొత్తము ఈ వరల్డ్ మ్యాప్ నుంచే పాకిస్తాన్ పోతుంది అనమాట. అంటే జిన్నా అతను సాధించింది ఇదేనా అని వాళ్ళు భావించాలి అసలు. వాళ్ళు ఆటం బాంబు వదులుతా అని భయపడిస్తున్నారు కదా, ఆ ఆటం బాంబు వాళ్ళ రేంజ్ నుంచి బయటికి రాకముందే తిప్పి ఉల్టా అక్కడికే కొట్టే శక్తి సామర్థ్యాలు ఉన్న మిసైల్ మన దగ్గర ఉన్నాయి. आप कैसे देखे सर ऑपरेशन सिंदूर का? मेरा प्रधानमंत्री से यही लास्ट रिक्वेस्ट है कि प्रधानमंत्री जी, उनके सहयोगीगण और आने वाले उत्तराधिकारी, हम इंडियन भारत का नक्शा 1947 के पहले का देखना चाहते हैं और उससे भी आगे बढ़ के हम ये चाहते हैं कि यूनाइटेड इंडिया बना दिया जाए, कोशिश किया जाए, इसके लिए प्रयास किए जाएं, पड़ोसी देशों को कन्विंस किया जाए. जय. థ్యాంక్ యూ. మొత్తానికైతే మాత్రం పాకిస్తాన్ సంబంధించినటువంటి ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో, ఉగ్రవాదులు గతంలో కవ్వింపు చర్యలకు పాల్పడితే సహించడం, మరో పక్కన కాల్పులు జరిపితే చూస్తూ ఊరుకున్నాం. కానీ కట్టుకున్నటువంటి వాళ్ళని కళ్ళెదుటే హతమార్చి దిక్కున్న చోట చెప్పుకోమంటే చూస్తూ ఊరుకోదు భారత సైన్యం అని చెప్పేసి మరోసారి నిరూపించేటువంటి ప్రయత్నం చేసి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఒక విజయవంతం చేయడం జరిగింది. దాంతో భారత సైన్యంలో పనిచేసినటువంటి సైనికులతో పాటు భారత్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా భారత్లో మళ్ళీ ఒకసారి కనుక ఉగ్రవాదులు దాడి చేసినట్టయితే ఉంటే పాకిస్తాన్ సంబంధించినటువంటి రూపురేఖలు లేకుండా చేస్తామని చెప్పేసి హెచ్చరికలు చేయడంతో పాటు మేము మాజీలం కావచ్చు సైనికులుగా, కానీ మా అవసరం వస్తే ఖచ్చితంగా బార్డర్లో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఒక పక్కన వాళ్ళు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.